హాయ్ గోల్డెన్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా ఉన్న కట్టునైతే నేను ఇప్పటివరకు బ్లౌజ్ని స్టిచ్ చేయలేదు. మగ్గం వర్క్ చేశాను, మిర్రర్ వర్క్ చేశాను, కానీ ఇలాంటి కట్టింగ్ ఉన్నదైతే ఇప్పటివరకు నేను కుట్టలేదండి. ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా కుట్టి ఉంటే కనుక ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే లైనింగ్ని తీసుకున్నానండి. ఆది బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 అండి. తర్వాత కమ్మర్ లూజ్ వచ్చేసి 10 అండి. ఈ రెండింటిని అయితే ముందైతే మార్క్ అయితే చేసి పెట్టుకున్నాను 13.5 10కి. దీన్ని ఒక డబ్బాలాగా బ్లౌజ్ కుట్టేచ్చే వాళ్ళైతే తెలుస్తుంది. ఇలా అయితే నేను డ్రా చేసి పెట్టాను. తర్వాత చిన్న పాపే కాబట్టి 2 మాత్రమే తీసుకున్నానండి. నేను గల్ల వెడల్పు 2 మాత్రమే తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని భుజాన్ని అయితే చూస్తున్నాను. కొందరు ఎక్కువగా భుజం తొడుగుతారు, కొందరు తక్కువగా తొడుగుతారు. కాబట్టి ఆది బ్లౌజ్తోనే పడతాను నేను. ఇలా భుజాన్ని పొడవు అయితే తీసేసుకొని ఖర్చుకి కూడా మార్క్ వేసేసుకొని పెట్టుకున్నాను. నేనైతే గల్ల అయితే కట్ చేయలేదు, ఎందుకంటే అది రింకిల్స్ లాగా ఉంది కాబట్టి దాన్ని అయితే నేను గల్లాన్ని తీసుకోలేదు. ఇక్కడ భుజాన్ని చంక భాగాన్ని మాత్రం పై మాత్రం తీసేసుకొని నేను ఒక మార్క్ అయితే వేసుకున్నాను. మార్క్ వేసుకొని మనకి గల్ల ఉబ్బు ఎలాగైతే ఉంటుందో అలా కూడా ఒక మార్క్ అయితే వేసేసుకొని ఇప్పుడు దాన్ని ఎలా ఉందో అలా కట్ చేశాను. గల్ల మాత్రం కట్ చేయలేదు, ఎక్కడా కూడా కట్ చేయకుండా కుట్టిన తర్వాత కట్ చేద్దాంలే అనేసి అలాగే ఉంచాను. తర్వాత ముందు పార్ట్ కూడా డిజైన్ వచ్చింది కదా, ముందు పార్ట్కి యాస్టీస్గా మార్క్ అయితే వేసి కట్ చేశాను. గల్ల మాత్రం ఎక్కడ కట్ చేయలేదు. మనకి ఆది బ్లౌజు గల్ల లోతు తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం పైన కనిపిస్తున్న డిజైన్ అయితే వదిలేసి నేనైతే ఎక్స్ట్రానే కట్ చేస్తానండి. ఏదైనా సరే ఎక్కువే కట్ చేసుకొని ప్రతి లైనింగ్ బ్లౌజ్కి అయితే ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటాను. క్రేప్ బ్లౌజులు, సిల్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కష్టం అవుతుంది కదా, అందుకని అటు ఇటు పోతుంది కదా, అందుకని నేనైతే ఇలాగే ఎక్స్ట్రా కట్ చేసుకొని పెడతాను. అలా కట్టింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. లెఫ్ట్ని రైట్ని రెండింటిని అయితే చూసుకోవాలి మనం. మళ్ళీ క్లాత్ ఉల్టా ఫల్టా కాకుండా అయితే ఒకసారి వెరిఫై చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ అయితే పూర్తయిపోయింది. మిగిలిన అయితే చేతులండి. చేతులు బార్డర్ వచ్చింది కానీ ఆ బార్డర్కి వీటిని అతికేయాలి. బార్డర్కి ఈ హ్యాండ్స్ ఇక్కడ ఇచ్చిన డిజైన్ అయితే అతికేయాలి. కనిపిస్తుంది కదా, ఇదైతే లైనింగ్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే అతికేయాలి కాబట్టి వీటిని కూడా నేనైతే కట్ చేసుకున్నాను. కింది భాగం ఎక్కువగా ఉంచుకున్నాను, ఎందుకంటే అది రౌండ్గా ఉంది కదా, అలా మనం డిజైన్ని బట్టి కుడుతూ వెళ్తాం కదా, అందుకనేసి అది ఎక్కువగా ఉంచాను. ఇది మనకి అతికిస్తాం కదా, దానికోసం అనేసి దీన్ని అయితే తక్కువగా 1 ఇంచు మందమే ఉంచేసుకొని అయితే 1/2 ఇంచ్ మందం మాత్రమే ఉంచుకొని మిగతా అంతా నేను కట్ చేశానండి. చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్గా కుట్టుకోవాలి కాబట్టి ఎక్కువగా ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే మనం అస్తర్ తీసేసుకొని మన ఒరిజినల్ బ్లౌజ్ పైన మాత్రం పెట్టేసుకోవాలి. మిడిల్ పార్ట్కి అయితే మనం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే అది ఎలా అయితే రౌండ్గా ఉందో ఇంకొక 1/2 మందం ఎక్స్ట్రా తీసేసుకొని అయితే చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటున్నాను. ఎక్కువగా కుట్టేసుకుంటున్నాను. మామూలుగా మనము రౌండ్ గల్లకి లైనింగ్ ఎలాగైతే వేస్తామో అలాగే వేస్తూ అయితే వెళ్ళిపోయాను. కుట్టడం అయితే పూర్తయిపోయింది. అది ఇక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టేసి అయితే కట్ చేస్తాను. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఎలాగైతే ఉందో రౌండ్ డిజైన్ అలాగే కుడుతూ అయితే వెళ్ళిపోదామండి. మొత్తం అయితే పూర్తి అయితే చేసేయాలి. ఈ బ్లౌజ్ కుట్టడం నేనైతే ఫస్ట్ టైం, ఇలాంటి బ్లౌజ్ ఈ డిజైన్ బ్లౌజ్ కుట్టడం అయితే ఫస్ట్ టైం. అలా మొత్తం అయితే రౌండ్ అనుకుంటూ చాలా టైం అయితే పట్టిందండి. వేరే బ్లౌజ్ల కన్నా ఇదైతే చాలా ఎక్కువ టైం అయితే తీసుకున్నదనే చెప్పాలి. బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా రౌండ్స్గా కుట్టడం అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యింది. చాలా టైం అయితే పట్టింది.
ఎంత చేసినా కానీ ఈ కస్టమర్స్ ఉన్నారే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరండి. అదే 250 రూపీస్ అయితే దీనికైతే పే చేశారు నాకు. మీరు ఇలాంటి బ్లౌజ్ కుట్టుంటే మీరెంత ఛార్జ్ చేస్తారు? చాలా సమయం తర్వాత అయితే బ్యాక్ కుట్టడం అయితే పూర్తయిపోయింది. ఇలాగే ఫ్రంట్ని కూడా కుట్టేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు అయితే ఎక్కువగా పెట్టుకున్నాం కదా, మనం ఆ ఖర్చునైతే ఇప్పుడైతే కట్ చేసే టైం వచ్చింది. అది ఎలా అయితే ఉందో అలాగే రౌండ్గా తిప్పుతూ అయితే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే కట్ చేశానండి నేనైతే. కట్ చేసిన తర్వాత అది రౌండ్గా తిరగదు కదా, తిరగదు కాబట్టి ఇలా ఖర్చు చూపిస్తున్న దగ్గరగా మరీ దగ్గరికి వెళ్ళకుండా కాస్త దూరంగానే ఇలా అయితే కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టకపోతే మాత్రం అలాగే రౌండ్ షేప్ మాత్రమే వస్తుందండి. ఇలా డిజైన్గా రాదు. కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. కట్స్ పెట్టడం వల్లనే రౌండ్ షేప్ తిరుగుతుంది, లేదు అని అంటే రౌండ్గానే వస్తుంది. కాబట్టి మనం కంపల్సరీగా కట్స్ అనేవి పెట్టుకొని కింది నుంచి ఒక ఫింగర్ తోటి ఒత్తుతూ పైనకైతే ఆ డిజైన్ని మొత్తం పూర్తిగా పైనకి తీసుకొచ్చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ని పూర్తిగా అయితే తీసేసుకున్నాను. తీసుకొని బ్లౌజ్ కుట్టానండి. బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది. చూపిస్తున్నారు కదా, డిజైన్ కూడా చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. దీనిపైన అలా సేమ్ కలర్ థ్రెడ్ తోటి అయితే మళ్ళీ చివరి కుట్టు అయితే వేసుకోవాలండి. అప్పుడే అది అణిగినట్లుగా ఉంటుంది.